Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 December 21st Sunday afternoon 1:45 PM కి PBL 8th మ్యాచ్ సైమన్ స్టేడియం జిలాంగ్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ రెనిగేట్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మెల్బోర్న్ రెనిగేట్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ బ్రిస్బెన్ హీట్ మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో రెనిగేట్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి టిమ్ సెఫర్ట్ నుంచి అండ్ ఒలీ పీక్ నుంచి మంచి అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. సో దాని వలన 213 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని రెనిగేట్స్ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో కొద్దిగా స్ట్రగుల్ అయితే అయ్యారు. బట్ అలా మెల్లమెల్లగా వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా బ్యాకప్ అయ్యి వికెట్స్ తీస్తూ బాగానే పెర్ఫార్మెన్స్ చేశారు. సో దాని వలన 14 రన్స్ తేడాతో బ్రిస్బెన్ హీట్ మీద వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో ఈ అడ్వాంటేజ్ కూడా వీళ్ళ ప్లేయర్స్ యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో ఈ రెనిగేట్స్ కి ప్లేయర్స్ గా టిమ్ సెఫర్ట్, ఒలివర్ పీక్ అండ్ జేసన్ బెహండ్రఫ్ వంటి ప్లేయర్స్ నుంచి ఈ రెనిగేట్స్ టీమ్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో చూద్దాం ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ ప్లేయర్స్ చేస్తారనేది. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయితే అయ్యారు. సో దాన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ లో చేంజెస్ కూడా చూడొచ్చు. ఎలాంటి చేంజెస్ తో అండ్ ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక హోబర్ట్ హరికేన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేశారు. ఫస్ట్ మ్యాచ్ విన్ అండ్ సెకండ్ మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో హోబర్ట్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓన్లీ బెన్ మెక్డర్మట్ నుంచి మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో ఫెయిల్డ్ అయ్యారు. సో దాని వలన జస్ట్ 159 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ హోబర్ట్ బౌలర్స్ 16 అవర్స్ కే లీక్ చేసి చాలా ఈజీగా ఆ మ్యాచ్ అయితే లూజ్ చేసుకున్నారు. సో మెల్బోర్న్ స్టార్స్ మీద ఘోర విఫలం అయితే వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అండ్ ఈ హోబర్ట్ టీం కి మంచి బ్యాటింగ్ లైన్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా మంచిగా రాణించే సీనియర్ బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ సరైన ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయకపోవడమే ఈ మ్యాచ్ అయితే లాస్ అయ్యారు. సో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా ఈ రోజు మ్యాచ్ లో జాగ్రత్త పడతారు. సో ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైన్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న వీళ్ళ పేసర్స్ అయితే చాలా స్ట్రాంగ్ యూనిట్ అయితే వీళ్ళకి ఉంది. బట్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా ఈ రోజు మ్యాచ్ లో మంచి ప్లాన్స్ తో అయితే వస్తే మాత్రం వీళ్ళకే గెలవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే సైమన్ స్టేడియం జిలాంగ్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 141 ఉంది. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇదే వెన్యూలో లాస్ట్ 11 మ్యాచెస్ చూసుకుంటే 7 మ్యాచెస్ చేజింగ్ చేసిన టీమ్స్ నే గెలుచున్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ బౌలింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్నానో ఫస్ట్ బౌలింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఈ వెన్యూలో డిఫెండబుల్ స్కోర్ అయితే 160 to 170 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే మెల్బోర్న్ రెనిగేట్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనలిసిస్ ప్రకారం ఈ రోజు హోబర్ట్ హరికేన్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.